श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्य ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియాలను సంయమన రూపాగ్నులయందు హోమం చేస్తారు. మరికొందరు యోగులు శబ్దాది విషయాలను ఇంద్రియ రూపాగ్నియందు హవనం చేస్తారు. అనగా యోగులు మనోనిగ్రహం ద్వారా మనస్సును నిగ్రహించడం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. దాని ఫలితంగా శబ్దాది విషయాలు ఎదురుగా లేకున్నను వాటి ప్రభావం వారి ఇంద్రియాలపై ఏమాత్రమూ ఉండదు. అంటే వారికి కోరికలపైన ఆసక్తి ఉండదు. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనల క్రియలను అంటే ఇంద్రియాలతో చేసే పనులను, ప్రాణక్రియలను జీవించి ఉండడానికి చేసే పనులను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగాగ్ని రూపంలో హవనం చేయుదురు. అట్లాంటి వారు పరమాత్మయందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియముల స్వభావం వారిపై ఏమాత్రం ఉండదు. ఎట్లా అంటే వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండును. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. కొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది వ్రతములను చేపట్టి ప్రయత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరిస్తారు. ప్రాణే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకొందరు నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులై ప్రాణాపాన గమనములను నిలిపివేసి ప్రాణమును ప్రాణముల యందే హవనం చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురువంశ శ్రేష్ఠుడవైన అర్జున, యజ్ఞ ఫలితమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడు పరబ్రహ్మము అగు పరమాత్మ యొక్క లాభము కలుగుతుంది. యజ్ఞము చేయని వారికి ఈ మనుష్యలోకమే సుఖప్రదము కానప్పుడు ఇంకా పరలోక విషయం చెప్పడానికేముంటుంది. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగానే ఇంకనూ చాలా విధాలైన యజ్ఞాలు వేదంలో వివరింపబడ్డాయి. ఈ యజ్ఞాలన్నింటినీ త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నమగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ఓ పరంతప, ద్రవ్యయజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞమే చాలా శ్రేష్టమైనది. కర్మలన్నీయు జ్ఞానమునందే సమాప్తమవుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల వద్దకు వెళ్ళి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి ప్రణామములాచరించి సేవలను చేసి కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో
సరైన పద్ధతిలో ప్రశ్నించుట వలన పరమాత్మ తత్వమును చక్కగా తెలిసిన జ్ఞానులు సంప్రీతులై అంటే ప్రీతి చెందిన వారై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానమును తెలుసుకొనినచో మరలా ఎటువంటి వ్యామోహంలో నీవు చిక్కుకొనలేవు. ఈ జ్ఞాన ప్రభావముతో అన్ని ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. తర్వాత సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహాపాపివి అయినా కూడా జ్ఞానమనే నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, జ్వలిస్తున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లు జ్ఞానమనే అగ్ని కర్మలన్నింటినీ భస్మం చేయగలుగుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచంలో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. శుద్ధ అంతఃకరణము గల సాధకుడు చాలా కాలం వరకు కర్మయోగమును ఆచరించి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతన తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాళుడైన మనుషునికి ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఈ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందుతాడు. అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అవివేకి, శ్రద్ధారహితుడు అయిన సంశయాలు కలిగిన మనిషి పరమార్థ విషయమున భ్రష్టుడవుతాడు. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖమూ ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు అనగా శాస్త్రవిహిత కర్మలను ఆచరిస్తూ కర్మఫలములను అన్నింటినీ భగవంతునికి అర్పిస్తూ ఉండేవారు వివేకము ద్వారా వాళ్ళ సంశయాలు అంటే వాళ్ళకి తెలియని విషయాలను తెలుసుకొని సంశయాలను తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందుగల అజ్ఞానజనితమైన ఈ సంశయాలను వివేకమును జ్ఞానముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు అగుము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః.